ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అంతా తెలిసిన నేను సుందరమూర్తి మాటలు నమ్ముతానని నువ్వెలా అనుకున్నావు? నిన్ను అనుమానించానంటే అంతకన్నా మహాపాపం ఇంకొకటి ఉండదమ్మా. అలాంటి ఆలోచన కూడా ఊహకొచ్చినా సరే ఆ అంకాళ పరమేశ్వరి అమ్మవారు నన్ను క్షమించరీశ్వరి. అత్తయ్య, థ్యాంక్స్ అత్తయ్య, చాలా థ్యాంక్స్. మీరెక్కడ చిన్నయ్య మాటని నమ్ముతారు అని తలడిల్లిపోయాను అత్తయ్య. అధైర్యపడకమ్మా, నిప్పులాంటి మనిషివి నువ్వు. కల్లో కూడా తప్పుడు ఆలోచన చెయ్యవు. అత్తయ్య, అదంతా చిన్నయ్యనెవరో ట్రాప్ చేయాలని ప్లాన్ చేశాను. నిజమే ఈశ్వరి, కానీ ఇప్పుడు పగిలిన అద్దంలా మారిన సుందరమూర్తి మనసు ఎలా అతుక్కునేలా చేయాలన్నదే పెద్ద ప్రశ్నలా మారింది. పసిబిడ్డలాంటి మనసున్నవాడు ఎవరు ఏం చెప్తే అదే నిజమని నమ్మే మనస్తత్వం ఉన్నవాడమ్మా. ఇప్పుడు వాడు చూసింది అబద్ధం అని ఎలా ఎలా నమ్మించాలి? మీ ఇద్దరి మధ్య